హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా 14వ పాఠం మృత్తికలు సాయిల్స్ గురించి తెలుసుకుందాం. మృత్తికలు అనగా భూ ఉపరితలంపై శైథిల్యం చెందిన శిలా శకలాలు, కుళ్ళిన జంతు వృక్ష సంబంధ పదార్థాల పలుచటి పొర. మృత్తికలో కలిసి ఉండే పదార్థాలు మాతృశిల నుండి సంక్రమించిన పదార్థాలు, జంతు వృక్షజాలాల నుండి జత చేయబడిన పదార్థాలు, తేమ, గాలి. మృత్తికలు ఏర్పడే విధానంలో ఉన్న ప్రధాన కారకాలు ఎన్ని? అవి ఏవి? 5. అవి: 1. శిలా శైథిల్యం, 2. శీతోష్ణ స్థితి, 3. జీవ సంబంధమైన కారకం, 4. భూస్వరూపం, 5. సమయం. శిలా శైథిల్యం అనగా మాతృశిలలు భౌతిక రసాయనిక చర్యలకు గురై చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి నిదానంగా భౌతిక రసాయనిక జీవ సంబంధ కారణాల వల్ల మెత్తబడటం. శిలా శైథిల్యం ప్రధానంగా ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి: 1. భౌతిక శిలా శైథిల్యం, 2. రసాయనిక శిలా శైథిల్యం. భౌతిక శిలా శైథిల్యం సంభవించే వివిధ రూపాలు ఏవి? ఉష్ణోగ్రత, నీటి ప్రవాహం, పవనం. ఉష్ణోగ్రత: రాత్రి పగలు ఉష్ణోగ్రత వ్యత్యాసం వల్ల శిలలు శైథిల్యానికి గురై ముక్కలు ముక్కలుగా పగిలి చిన్న చిన్న రేణువులుగా మారి మృత్తికలుగా రూపాంతరం చెందడం. నీటి ప్రవాహం: నీటి ప్రవాహం వల్ల శిలలపై పొర ముక్కలు ముక్కలుగా విడిపోయి మెత్తటి రేణువులుగా నిక్షేపించబడటం. పవనం: పవనం వల్ల శిలలు శైథిల్యానికి గురై ముక్కలుగా మారి మృత్తికలుగా నిక్షేపించబడటం. రసాయనిక శిలా శైథిల్యం సంభవించే వివిధ రూపాలు ఏవి? ద్రావణీకరణం, జల సంకలన చర్య, కార్బనీకరణం, ఆక్సీకరణం. ద్రావణీకరణం అంటే ద్రావణ గుణం కలిగిన నీరు చేత శిలా శైథిల్యం చెందడం. ఉదాహరణకు జిప్సం, సున్నపు రాయి నీటి చర్య ద్వారా లవణాలుగా మారడం. జల సంకలన చర్య: జల సంకలన చర్యలో శిలలోని కొన్ని ఖనిజాల కణాలు నీటితో కలిసి ఉండటం వల్ల శిలా శైథిల్యం చెంది మృత్తికలు ఏర్పడటం. కార్బనీకరణం: కార్బనీకరణం చర్యలో వీటితో కార్బన్ డయాక్సైడ్, కార్బానిక్ ఆమ్లం ఏర్పడి ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం మొదలైన పదార్థాలున్న ఖనిజాలు కరిగి ద్రవ రూపంలోకి మారడం ద్వారా శిలలు శైథిల్యం చెంది మృత్తికలు ఏర్పడడం. ఆక్సీకరణం: వాన నీటిలో ఉన్న ఆక్సిజన్ శిలలోని పదార్థాలతో రసాయనిక చర్య జరిగినప్పుడు ఆక్సిజన్ ఆక్సైడ్గా మారడం వల్ల అగ్నిశిలలు శైథిల్యానికి గురై మృత్తికలు ఏర్పడడం. కార్బనీకరణం అనగా వర్షపు నీటితో గాలిలోని కార్బన్ డయాక్సైడ్ కలిసి శిలల పైన ప్రభావాన్ని చూపడాన్ని కార్బనీకరణం అంటారు. ఆక్సీకరణం అనగా గాలిలోని ఆక్సిజన్ చర్యకు గురై శిలా శైథిల్యం జరగడం. మృత్తికలు ఏర్పడడంలో శీతోష్ణ స్థితి పాత్ర ఏమిటి? అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతం ఎక్కువ శిలా శైథిల్యం జరుగుతుంది. తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో ఎక్కువ మందంతో మృత్తికలు ఏర్పడతాయి. ఫెడాల్పర్స్ అను మృత్తికలు ఏ ప్రాంతంలో ఏర్పడతాయి? నీటి ఆవిరి కన్నా అవపాతం ఎక్కువ ఉన్న ప్రాంతాలలో. పెడ్కాల్స్ అను మృత్తికలు ఏ ప్రాంతాలలో ఏర్పడతాయి?
అవపాతం కన్నా నీటి ఆవిరి ఎక్కువ ఉన్న ప్రాంతాలలో. నీటి ఆవిరి కన్నా అవపాతం ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఏర్పడే మృత్తికలు ఏవి? ఫెడాల్పర్స్ మృత్తికలు. అవపాతం కన్నా నీటి ఆవిరి ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఏర్పడే మృత్తికలు ఏవి? పెడ్కాల్స్ మృత్తికలు. మృత్తిక ఏర్పడటంలో జీవ సంబంధమైన కారకం పాత్ర ఏమిటి? మరణించిన జంతువులు, వృక్షాలు కుళ్ళిపోయి శిలా శైథిల్య పదార్థాలతో కలిసి మృత్తికలు ఏర్పడతాయి. మృత్తికలు ఏర్పడడంలో భూస్వరూపం పాత్ర ఏమిటి? ఎక్కువ వాలు ఉన్న ప్రాంతాలలో అతి పలుచటి మృత్తిక పొర ఏర్పడుతుంది. తక్కువ వాలు ఉన్న ప్రాంతాలలో కొత్త మృత్తిక ఏర్పడుతుంది. మృత్తిక రూపొందే సందర్భంలో ఏర్పడే వివిధ దశలు ఏవి? ప్రారంభ దశ, యవ్వన దశ, అభివృద్ధి దశ, పక్వస్థ దశ. మృత్తికలు ఈ దశలు దాటడానికి కొన్ని వందల సంవత్సరాల సమయం పడుతుంది. మృత్తిక ఏర్పడే విధానంలో ఉన్న 5 ప్రధాన కారకాలలో శిలా శైథిల్యం, శీతోష్ణ స్థితి, జీవ సంబంధమైన కారకం, భూస్వరూపం, సమయం. క్రియాశీల కారకాలు ఏవి? శీతోష్ణ స్థితి, జీవ సంబంధమైన కారకాలు. మృత్తిక ఏర్పడే విధానంలో ఉన్న 5 ప్రధాన కారకాలలో అక్రియాశీల కారకాలు ఏవి? మాతృశిలా శైథిల్యం, భూస్వరూపం, సమయం. భారతదేశ వ్యవసాయ పరిశోధన సంస్థ దేశ మృత్తికలను ఎన్ని రకాలుగా విభజించింది? అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అనే సంస్థ దేశ మృత్తికలను ఎన్ని రకాలుగా విభజించింది? 8 రకాలుగా. వీటిలో ప్రధానంగా 6 రకాలు విస్తరించి ఉన్నాయి దేశంలో. నదీ ప్రవాహానికి ఇరువైపులా నదీ మైదానాలలో, డెల్టా ప్రాంతాలలో ఏర్పడే మృత్తికలు ఒండ్రు మృత్తికలు. గంగా మైదానంలో ఒండ్రు మృత్తికలను ఎన్ని రకాలుగా పిలుస్తారు? 3 రకాలుగా. అవి బంగర్ పురాతన వండలి, ఖాదర్ నవీన వండలి, బాబర్ గులకర్రాలతో ఉన్న వండలి. ఒండ్రు మృత్తికలు దేశం మొత్తం భూభాగంలో ఎంత శాతం విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి? 23.40%. ఈ మృత్తికలలో సున్నం, పొటాష్, భాస్వరం సమృద్ధిగాను, నత్రజని జీవ సంబంధ పదార్థాలు తక్కువ మోతాదులో ఉంటాయి. ఒండ్రు మృత్తికలలో నల్లరేగడి మృత్తికలకు నల్లటి రంగు దేని వల్ల వచ్చింది? ఎక్కువ శాతం మెత్తని ఇనుప పదార్థం ఉండటం వల్ల. నల్లరేగడి నేలలను డాష్ నేలలు అని కూడా పిలుస్తారు. రేగురు నేలలు, చెర్నోజం నేలలు. ఈ నేలలు ఎక్కువ బంకమన్ను శాతాన్ని కలిగి ఎక్కువ రోజులు తేమ నిల్వ చేసుకునే శక్తిని కలిగి ఉంటాయి. నల్లరేగడి నేలలు. లావా, నీస్, గ్రానైట్ శిలలు శిలా శైథిల్యానికి గురి కావడం వల్ల ఏర్పడే నేలలు నల్లరేగడి నేలలు. ఈ నేలలు పత్తి పంటకు అనువైనందువల్ల వీటిని డాష్ నేలలు అని కూడా అంటారు. నల్లటి పత్తి నేలలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ నేలలో పొటాష్, సున్నం, అల్యూమినియం, కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగాను,
నత్రజని, ఫాస్ఫరిక్ ఆమ్లం, హ్యూమస్ పదార్థాలు తక్కువ మోతాదులో ఉంటాయి. నల్లరేగడి మృత్తికలు. నల్లరేగడి నేలలు దేశంలోని మొత్తం భూభాగంలో ఎంత శాతం ఆక్రమించి ఉన్నాయి? 24.12%. ఈ నేలలు తక్కువ ఎరువుల వాడకంతో ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. నల్లరేగడి నేలలు. నల్లరేగడి నేలలు భారతదేశంలో విస్తరించి ఉన్న ప్రాంతాలు దక్కన్ లావా పీఠభూమి ప్రాంతాలు అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతల వల్ల స్ఫటిక రూపాంతర శిలలు శైథిల్యం చెంది ఏర్పడే మృత్తికలు ఎర్ర మృత్తికలు. ఈ మృత్తికలలో ఇనుము ఎక్కువ మోతాదులో, నత్రజని, భాస్వరం, హ్యూమస్, ఫాస్ఫరిక్ ఆమ్లం, సున్నం తక్కువ మోతాదులో ఉంటాయి. ఎర్ర మృత్తికలు భారతదేశంలో ఎంత శాతం భూభాగంలో విస్తరించి ఉన్నాయి? 29.08%. అధిక వర్షపాతం, ఉష్ణోగ్రత గల ఆర్ద్ర, అనార్ద్ర శీతోష్ణ స్థితులలో అధిక నిక్షాళన వల్ల ఏర్పడే మృత్తికలు లేటరైట్ మృత్తికలు. ఈ మృత్తికలు తోట పంటలకు అంటే జీడి మామిడి, కాఫీ, టీ పంటలకు అనువైన మృత్తికలు లేటరైట్ మృత్తికలు. లేటరైట్ నేలలు మన దేశంలో ఎంత శాతం ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి? 4.30%. భాస్వరం, పొటాష్, సున్నం తక్కువ మోతాదులో ఉండటం వల్ల ఈ మృత్తికలు పండ్ల తోటలకు అనువైన నేలలు. పర్వత నేలలు దేశంలో ఎంత శాతం భూభాగంలో విస్తరించి ఉన్నాయి? 10.64%. శుష్క, అర్ధ శుష్క ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రత, అల్ప వర్షపాతం వల్ల ఏర్పడే నేలలు ఎడారి ఇసుక మృత్తికలు. ఫాస్ఫరిక్ ఆమ్లం ఎక్కువ మోతాదులో, నత్రజని, భాస్వరం, ఇనుము తక్కువ మోతాదులో ఉండే నేలలు ఎడారి ఇసుక నేలలు దేశంలో ఎంత శాతం భూభాగంలో విస్తరించి ఉన్నాయి? 8.46%. దేశంలో సుమారు 175 మిలియన్ హెక్టార్లలో క్రమక్షయం వల్ల ఏటా ఎన్ని మిలియన్ టన్నుల మృత్తికలతో పాటు విలువైన పోషక పదార్థాలను కోల్పోతున్నాం? 6,000 మిలియన్ టన్నులు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో ఫ్రెండ్స్, నమస్కారం. డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి. అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు. అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్, డిఎస్సి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ బుక్ 1గా రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్
10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది. బుక్ 1 అంటే 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ 300 రూపాయలు. అలాగే 9th క్లాస్ 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిట్స్ కూడా మేము బుక్ 2గా రిలీజ్ చేయడం జరిగింది. బుక్ 2 400 రూపాయలు, బుక్ 1 బుక్ 2 రెండు కలిపి 700 రూపాయలు. మీకు కావాల్సిన వారు 9966466776కి లేదా 9885085212కి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము, మీరు ఛానల్లో చూడవచ్చు. అంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము, చూడవచ్చు. చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు.